నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఆస్తులు కరిగిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం సార్. కొంతమంది జీవితాల్లో తాతలు చక్కగా సంపాదించి పెడతారు, ఎకరాలకి ఎకరాల భూములు, ఓల్డ్ అన్ని డబ్బులు. కానీ ఒక అంటే మన వాళ్ళ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం హారతికర్పూరం లాగా మొత్తం ఆవిరైపోతుంది. చెప్తూ ఉంటారు, ఇక్కడ మాదే, ఈ ల్యాండ్స్ అన్ని మా తాతలవే, అప్పుడు దీనికోసం అమ్మేశారు, ఇప్పుడు దీనికోసం ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. లేకపోతే మా ఫాదర్ ఈ తాగుడికి బానిస అయిపోయి ఇట్లా చేశాడు, ఇట్లా రకరకాల యాంగిల్స్లో సార్. ఈ ఆస్తులు ఆవిరైపోతే వచ్చేటటువంటి బాధ వర్ణనాతీతం సార్. అవునండి కదా, పెద్దవాళ్ళు ఇంత బాధ్యతారహితంగా ఉండటం ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటారు. ఇట్లా అవ్వడానికి అంటే అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏముంటాయి? అలా అవ్వకుండా ఉండడానికి మనం కాపాడబడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? ఒకటి ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్ శాస్త్రంలో తాతగారి ప్రాపర్టీ నిలబడుతుందా లేదా అష్టమ స్థానం చూసుకోవాలి. అష్టమ స్థానం. తండ్రి గారి ప్రాపర్టీ నిలబడుతుందా లేదా 12వ స్థానం. ఈ జాతకుడు ఓన్గా స్వయం కృషితో కొనుక్కుంటాడా లేదా 4th హౌస్ చూడాలి. 4, 8, 12 కాంబినేషన్. అయితే ఇక్కడ తాతల ఆస్తులు నిలబడలేదు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, తండ్రి గారికి ఒక 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో 3 పిల్లలకి చాలా బాగుంది, ఒక పిల్లడిది మాత్రం అష్టమ స్థానం పాడైంది అనుకోండి. అందుకే చూడండి, ఒక్కోసారి అతనికి ఎందుకో తాతగారు ఆస్తి రాలేదండి, మిగతా వాళ్ళందరికీ వచ్చింది కానీ మోసం చేయడం జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి రాకపోవడమా, రెండవది మోసపోవడం జరిగిందా. 3వ పాయింట్, అసలైన పాయింట్ ఇంకోటి ఉంది. ఎవరికైనా అష్టమ స్థానం పాడైతే పొరపాటును కూడా తాతగారు ఆస్తి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు తీసుకోకూడదు. తీసుకున్నారు అంటే వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఉండదు, సర్వసాధారణంగా నిలబడదు. అంటే అష్టమ స్థానంలో అయినా పాపగ్రహాలు ఉన్నాయి. అష్టమ స్థానం పాపకత్తెరలో పడింది, అష్టమ స్థానం పాడైంది. కానీ అష్టమ స్థానం పాపగ్రహాలకి మంచిదే అని అంటారు కదా సార్. అంటే అది వేరు. మంచిది అంటే ఆయుష్కి మంచిది, ఈ పాయింట్కి మంచిది కాదు. రెండు ఉన్నాయి. రెండు ఉంటాయి. అష్టమ స్థానంలో శనికి మంచిది, దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తుంది. కానీ అష్టమాధిపతి పాడయ్యాడు అంటే తాతగారు ఆస్తి ఖచ్చితంగా ఏదో ఒక డిస్ప్యూట్స్లో ఉండడము. తాతగారు ఆస్తి, కొంతమంది నేను చాలా జాతకాలు చూసాను ఇట్లాంటివి. తాతగారు ఆస్తి ఉందండి, 100 ఎకరాలు ఉంది కదా, కోర్టు కేసులో నడుస్తూ ఉంది. ఈయన పుట్టినప్పటి నుంచి చనిపోయేవారు కోర్టు కేసులో నడుస్తూ ఉంది. పేరు మాత్రం 100 ఎకరాలు ఉంది మా ఊర్లో, కానీ కోర్టుకు తిరుగుతూ ఉంటాడు ఈయన. అంటే కొంతమంది జీవితాలు 6వ భావం గనక అష్టమ స్థానంలో పాడైనటువంటి దాంతో కనెక్ట్ అయ్యి అక్కడ కూడా 7th హౌస్ రిలేటెడ్ వస్తే లీగల్ ఇష్యూస్లో ఈయన దినచర్య మొత్తం తిరగడమే ఉంటుంది. ఒక 20 ఏళ్ళు తిరుగుతూ ఉంటాడు. తర్వాత తరానికి వరకు ముత్తాత ఆస్తి వచ్చే యోగం ఉంటుంది. అర్థమైందండి. అలాగా ఇప్పుడు తాతగారు ఆస్తిని తీసుకోకూడదు అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఏదైనా వస్తే కూడా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి, కానీ తీసుకోకూడదు. తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా అంత 12వ స్థానం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. నేను మొన్న ఏదో ఒక వీడియో చూసా, నిజాం రిలేటెడ్ సంబంధించింది కూడా. వాళ్ళ ఎప్పుడుదో ఉండాల్సింది కొన్ని, అంటే అతను పుట్టిన టైంకి 25,000 కోట్ల ఆస్తి ఉండేది. అతను చనిపోయే టైంకి రెంట్ హౌస్లో చనిపోయాడని విన్నా. ఏదో జా విషయంలో ఆ మనవడి పేరు. అవును సార్, వాళ్ళకి ప్రైవేట్ విమానాలు ఉండేవి, ప్యాలెస్లు ఉండేవి, పేపర్ వెయిట్ కింద డైమండ్స్ పెట్టేవారట. అట్లాంటి అతను అద్దెంట్లోకి వచ్చి ఆఖరికి శ్వాస వదలడం జరిగింది. అంత నీచమైన జాతకం ఏమవుతుంది సార్ అసలు? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటేనండి, ఇక్కడ కొన్ని దోషాలు ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఒక 3 తరాలు లేదా 7 తరాలను పీడించే దోషాలు కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళ నెక్స్ట్ తరంలోకి ఈ ఆస్తి కంటిన్యూ వెళ్ళేది ఉండదు ఒక్కోసారి. అలాంటప్పుడు కూడా ఆ తరంతో ఆస్తులు అక్కడికి ఎండ్ అయిపోతాయి. చాలామంది మన కళ్ళ ముందు చాలామంది పెద్ద పెద్ద 100,000 కోట్ల అధిపతులు డౌన్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏమీ లేని వ్యక్తి కూడా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారుగా మన కళ్ళ ముందు. ఇప్పుడు ఎంతమంది లేరు? అంబానీ ఉన్నారు, లేకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నాడు. ఆయన ఏమైనా పుట్టుకతో శ్రీమంతుడు ఏం కాదుగా, మరి 1000 కోట్లకు అధిపతి అయ్యాడుగా ఆయన. ఏంటంటే జన్మజాతకంలో కనుక బలంగా ఉంటే, చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నేను చాలామందికి ఉదాహరణ చెప్తుంటాను. మెగాస్టార్ చిరంజీవి గారిది కాలసర్ప దోషం ఉంది, మరి ఏమీ కాకుండా పోయాడు ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడుగా. కాబట్టి కాలసర్ప దోషాన్ని జన్మజాతకానికి అప్లై చేయకూడదు. యాక్చువల్గా కాలానికి సంబంధించిన వాటికి అప్లై చేయాలి. అయితే ఎప్పుడూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి జన్మజాతకంలో అయినా తాతగారు, ఇప్పుడు ఒక పిల్లడు పుట్టాడు లేదా అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయికి తాతగారు ఆస్తి
ఇవ్వకూడదు అని ఉంది. అప్పుడు యాజిటీస్గా వాళ్ళకి ఇద్దామనేటువంటి ఇదే పెట్టుకోకూడదు అంట నేను. ఇప్పుడు ఈ ఆస్తి మా మనవడికి వెళ్తుంది, మనవరాలకి వెళ్తుంది అని పెట్టుకుంటే అది ఉండదు, నిలబడదు. ఎందుకు? యోగం లేనప్పుడు. యోగం ఉందనుకోండి, ఈ ఆస్తి నేను మనవడికి ఇద్దామని అనుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అది అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటాడని ఫిక్స్ అవ్వాలి మైండ్లో. ఎవరికైనా 4th హౌస్ పాడైనా కూడా మీరు గమనించండి, ఎప్పుడైనా 4వ స్థానం పాడైంది అనుకోండి, వాళ్ళ పేరు మీద నేను సైకిల్ కూడా పెట్టుకోవద్దని చెప్తా. ఉంది అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఫస్ట్ అసలు మనకు 4th హౌస్ పాడైందా, ఈయన పేరు మీద పెట్టుకోకుండా భార్య పేరు మీద, పిల్లల పేరు మీద ప్రాపర్టీస్ పెట్టుకోవాలి. 8th హౌస్ పాడైందా, తాతగారు ఆస్తి తీసుకోకూడదు. 12th హౌస్ పాడైందా, తండ్రి ఆస్తి వీళ్ళు తీసుకోకూడదు. యాజిటీస్గా తీసుకోకుండా దాన్ని అమ్మేసి కూడా కొనుక్కోండి. 12th హౌస్ పాడైనా రాకుండా కూడా ఉంటుందా సార్? ఆగుతుందా ఆస్తి రాకుండా? ఇక్కడ చాలా కాంట్రవర్సీస్ ఉంటాయండి. మార్స్ కనెక్టివిటీ వచ్చింది అనుకో, గొడవలు జరుగుతూ ఉంటాయి. కేతు కనెక్టివిటీ వచ్చింది, అమ్మేస్తారు. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ దశలు. అంటే చిన్నప్పుడు తండ్రి ఆస్తి అమ్మే గోచారం, తండ్రి ఆస్తి అమ్మే దశ వచ్చింది అనుకోండి, చిన్నప్పుడు ఈయన చదువుకునేటప్పుడు అమ్మేసాడండి మా నాన్నగారు 10 ఎకరాలు ఉండేదని చెప్తారు. అసలు ఆ దశ రాలేదు, అమ్మే దశ రాలేదు, కానీ దానిలో ఇరుక్కునే దశలే వచ్చాయి, ఇరుక్కుని అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్, ఇది సబ్జెక్ట్ సార్. మరి మన వాళ్ళకు ఉపయోగపడేలాగా ఆల్రెడీ ఆస్తి కర్పూరంలాగా అయిపోయింది, కరిగిపోయింది. తిరిగి పొందాలి అని అంటే ఏమైనా మార్గం ఉందా? అంటే ఒకటండి, లిటికేషన్స్లో ఉండదైతే మనం తిరిగి పొందాలని వారాహి చేసుకుంటాం. అమ్మేసింది మనం తిరిగి పొందాలనుకుంటే కొనుక్కోవాలి, పోనీ కొంత మళ్ళీ స్థితిమంతులుగా మారాలి. ఈ జాతకుడి జాతకంలో కనుక 4వ స్థానం బాగుంటే తాత తండ్రులు పోయిన ఆస్తిని కూడా వీడు మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు స్వయం కృషితో. 4వ స్థానం బాగుంటే. 4వ స్థానమే అసలు బాగోలేదు, తాతగారు ఆస్తి తండ్రి గారు ఆస్తి తలకిందులు తపస్సులు చేసిన వీళ్ళ కొడుకు ఉందనుకోండి, మళ్ళీ ఎగ్జాంపుల్, అప్పుడు కొడుకు కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే, కొడుకు కానీ కూతురు కానీ ఉండొచ్చు, అప్పుడు మళ్ళీ వాళ్ళ వైభవం వీళ్ళకి వస్తుంది కొంతవరకు, ఏదైనా ఒకటి చేయడం వల్ల. అందుకే నేనేం చెప్తాను ఎప్పుడు కూడా, మీ జాతకంలో కనుక బాగోలేదు 4th హౌస్, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీ పిల్లల పేరు మీద బాగుందేమో చూడండి, మీ పిల్లల పేరు మీద కొనడానికి ట్రై చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తులు పెరుగుతాయి. ఇక్కడ ఎవరి జాతకంలో ఆస్తులు పెరిగే యోగం ఉంటే వాళ్ళ పేరు మీద కొనాలి. ఇప్పుడు భార్య పేరు మీద బాగుంది, 4th హౌస్ భార్య పేరుకి బాగుంది అనుకోండి, అప్పుడు భార్య పేరు మీద కొంటూ ఉండాలి. లేదా ఈయన పేరు మీద బాగుంది, ఈయన పేరు మీద కొనాలి. లేదా పిల్లల పేర్ల మీద బాగుంది, పిల్లల పేర్ల మీద కొనాలి. ఆ బాగుందో లేదో చూపించుకుంటేనే తెలుస్తుంది. 4th హౌస్ సింపుల్ ఏం లేదు, 4th హౌస్ చూసుకుంటే అర్థమైపోతుంది. అట్లా అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని లగ్నాలకి 4th లార్డే పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది, మకర లగ్నం ఉంది, 4th లార్డ్ ఈజ్ కర్మకారక ప్లానెట్, అంటే పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ అవుతారు. అంటే ఇక్కడేమో కర్కాటక లగ్నాన్ని శుక్రుడు అవుతాడు, మకర లగ్నాన్ని కుజుడు అవుతాడు. సో ఇక్కడ వీళ్ళ 4th హౌస్ పోర్ట్ఫోలియో పాడైతే వీళ్ళ పేరు మీద పొరపాటును కూడా ఆస్తులు ఉండకూడదు. ఉన్నాయి అంటే అయిపోయింది, క్లోజ్. సో అది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంతే, వీళ్ళ లైఫ్ని మొత్తం మారుస్తుందండి ఆస్తి అనేటువంటిది, ఖచ్చితంగా మారుస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. ఈ ఆస్తి లేదు మాకు అసలు స్థిరాస్తులు లేవు అని పెట్టుకునేటటువంటి ఆ టెన్షన్ వర్ణనాతీతం సార్. అది చాలా పెద్ద కొండలా. అసలు నన్ను అడిగితే 4th హౌస్ కేతు ఉంది అనుకోండి ఎవరికైనా, అసలు దేని మీద అటాచ్మెంట్స్ లేకపోతే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, హాయిగా ఉంటారు, చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్. సరే, ఇంత పెద్ద స్ట్రెస్ ఉంది, మాకు లేదు 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 అనే స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఏ నామం చేసుకోవడం వల్ల కొంత స్ట్రెస్ తగ్గుతుంది సార్? అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఉన్నా సరే నువ్వేం పట్టుకుపోవు కదా, నువ్వేమైనా సరే తర్వాత వాళ్ళకి ఇచ్చి వెళ్తావు. నువ్వు పట్టుకోపోని దాని గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది మోక్షం అంటారు. మోక్షం ఎట్లా వస్తుందంటే నువ్వు అన్ని ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటే, ఇప్పుడు మనకి జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం అనే ఒక ఇది ఉంటుంది. వైరాగ్యం అంటే అందరూ ఏమనుకుంటారని వదిలేయడం కాదు, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్గా ఉండడం ఇది వైరాగ్యం. ఓకే, ఎప్పుడైతే నువ్వు అటాచ్మెంట్స్ పెరుగుతూ ఉందో 4th హౌస్ పాడైనప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతావు. వదిలించుకోవడం అంటే నువ్వు సత్యంలో బ్రతకడమే. అంటే ఏది శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా నువ్వు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేది నీ పాపం పుణ్యం. ఈ ట్రూత్ని నువ్వు నమ్మాలంటున్నా ఫస్ట్. ఇది నువ్వు నమ్మకుండా నువ్వు ఇంకా అదే మాయలో పడి ఉంటే నీకు ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఫస్ట్ దాన్ని డైజెస్ట్ చేసుకోగలగాలి. డైజెస్ట్ చేసుకోగలుగుతూ ఒక నామం ఉంటుంది, అంటే ఒక మనిషి అంటే దాంట్లోనే ఇంకా అంటే దేవతా చింతనలోకి వెళ్ళడానికి ఓం రత్నగ్రైవయ్య చింతాక లోలముక్తా ఫలాన్వితాయే నమః, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా ఈ నామాన్ని పట్టుకుని ఉంది ఆనందంగా ఉండండి, లేదు మరీ ఆనందంగా ఉండండి. ఖాళీ చేతులతో వచ్చాం వెళ్ళిపోతాం, అదేదో హిట్లర్ అనుకుంటా కదండి, ఖాళీ చేతులతో అతని శవాన్ని శవ పెట్టుకుని తీసుకెళ్ళని చెప్తాడు.
చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.